కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధూల కర్తవ్యం దైవమాన్హికం. ఇది మనం రెగ్యులర్గా వింటూనే ఉంటాం. శ్రీరాముల వారు బాల్యంలో విద్యాభ్యాసం నేర్చుకునేటప్పుడు తన గురువులైన విశ్వామిత్రుల వారు ముద్దుగా అల్లారు ముద్దుగా రామ సూర్యోదయమైనది లేచి ఆ దైవాన్ని పూజించడం నీ కర్తవ్యం నాయన అని సెలవిచ్చేవారు. ఈ సందర్భంగా అయోధ్యలో రామ మందిరం ఏర్పాటు చేశారు. చాలామంది నన్ను దీని గురించి ఏమైనా చెప్పండి అని నాకు చాలామంది అడిగారు. ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అక్కడ రామాలయం నిర్మించడం అనేది దైవేచ్ఛాది. కానీ ఒక విషయం మాత్రం నేను చెప్పగలను. నార్త్లో చాలామంది పాపం జీవనోపాధి లేక ఇక్కడికి వచ్చి నేను చాలామందిని చూశాను. నార్త్ వాళ్ళు పాపం ఆ వీపీ మీద అడ్వర్టైజ్మెంట్ బోర్డు పెట్టుకొని నడుస్తూ అక్కడ ఆ స్ట్రీట్లో ఈ స్ట్రీట్లో పాపం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నడిస్తే వాళ్ళకి ఒక 400-500 ఇచ్చి ఒక కూలి గిట్టుబాటు కూలి తగ్గింది. కానీ ఈరోజు అక్కడ రామాలయం నిర్మించడం వల్ల ఆధ్యాత్మిక కేంద్రంతో పాటు టూరిజంగా కూడా డెవలప్ అయి వీళ్ళందరికీ జీవనోపాధి దొరికిందని ఆశిస్తున్నాను. ఇంకొక విషయం, ఎవరినైనా నమ్మటం వేరు, వారి అడుగు జాడల్లో నడవటం వేరు. ఏదో నమ్మామంటే నమ్మటం కాదు, అడుగు జాడల్లో నడవటం కూడా ముఖ్యం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, శ్రీరాములు వారి చరిత్రను చూసి మనం చాలా నేర్చుకోవాలి. ముఖ్యంగా తండ్రి మాట జవదాటకపోవటం, తండ్రి చెప్పిన మాటకి కట్టుబడి ఉండటం, ఇది మామూలు విషయం కాదు. తల్లిదండ్రుల మాటలను ఏ విధంగా గౌరవించాలి, తర్వాత ఇచ్చిన మాటను ఎలా కట్టుబడి ఉండాలి, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం. తన కళ్ళ ముందు రాజ్యం ఉంది, రాజ్యాధికారం ఉంది, భోగ భాగ్యాలు ఉన్నాయి. ఇవన్నీ విడిచి కేవలం ఇచ్చిన మాట కోసం వనవాసంకి వెళ్తాం అనేది సామాన్య విషయం కాదు. అదేవిధంగా సరే శ్రీరాముల వారు వెళ్ళారంటే అది వేరే విషయం. కానీ తమ్ముడు యొక్క బంధం చూడండి. ఈరోజు అన్నదమ్ములంటే కొట్టుకుంటారు, కానీ అన్న బయలుదేరాడు అంటే తమ్ముడు కూడా నేను నా అన్నే నాకు సర్వస్వం అని ఒక మంచి సందేశం ఇది. అన్నదమ్ములు ఏ విధంగా కలిసి ఉండాలి, తమ్ముళ్ళ మధ్య అనుబంధం ఎలా ఉండాలి అని ఒక గ్రేట్ మెసేజ్ ఇది. అదేవిధంగా భార్య ఏ భర్త అయినా నన్ను బాగా చూసుకోవాలి, నన్ను రాణిగా చూడాలి అని కోరుకుని వస్తుంది. అటువంటి భార్య నేను వనవాసకి వెళ్తా అంటే ఆ భార్య కూడా ఆ మహాతల్లి సామాన్య విషయం కాదు. 14 సంవత్సరాలు ఆ భర్తతో నా భర్త నాకు సర్వస్వం అని చెప్పటం, వనవాసంకి వెళ్ళటం ఇది సామాన్య విషయం కాదు. ఇవి అన్నీ మనం చూసి నేర్చుకోవాలి. మనం ఎంతసేపు మత విద్వేషాలు, ఒకరికొకరు తిట్టుకోవటం, కొట్టుకోవటం, ఒకరికొకరు పరస్పరంగా అనేక రకాలుగా పొల్యూషన్ ఏమంటారు, అది ద్వేషించే విధంగా ఒకరికొకరు సందేశాలు పెట్టుకోవటం కాదు. మనం మంచిగా బ్రతకడం అంటే సామాన్య విషయం కాదు. మంచిగా బ్రతకాలి. మనం జీవితానికి ఒక అర్థం, పరమార్థం అనేది ఉండాలి. ఒక మంచి సందేశాన్ని తీసుకొని మన జీవితాల్లో నడవాలి. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నేను ఒక ప్రశ్న వేస్తాను, దానికి జవాబు కూడా మీరే చెప్పండి. ఒకవేళ శ్రీరాముని యొక్క రామరాజ్యంలో ముఖ్తార్ అలీ లాంటి వారు ఉంటే శ్రీరాముల వారు ప్రేమించేవారా, ద్వేషించేవారా? జవాబు మీ ఇష్టం. సర్వే జన సుఖినో భవంతు.